ఒకప్పుడు ఫ్యాక్షన్ నీడలో వణికిన గడ్డ ఇప్పుడు డెవలప్మెంట్ అడ్డాగా మారుతోంది. కానీ బయటికి కనిపిస్తున్న ఈ అభివృద్ధి వెలుగుల వెనుక అధికార పార్టీలో ముదురుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డోన్ టీడీపీలో కోట్ల వర్సెస్ ధర్మవరం. ఈ కోల్డ్ వార్ ఎటు దారి తీస్తోంది. జిల్లా అధ్యక్షుడి ఎంపికలో నిమిషాల్లోనే సీన్ రివర్స్ కావడానికి కారణమైన ఆ అదృశ్య హస్తం ఎవరిది? సొంత పార్టీలోనే స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతున్న ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి డెవలప్మెంట్ రాకెట్లా దూసుకుపోతున్నారా? అటు మాజీ మంత్రి బుగ్గన వారసుడు అర్జున్ రెడ్డి ఎంట్రీతో సమీకరణాలు ఎలా మారుతున్నాయి? డోన్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ తెరచాటు రాజకీయ రగడేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో ఇప్పుడు అభివృద్ధి మంత్రమే వినిపిస్తోంది. ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అటు ఆయన సతీమణి సుజాతమ్మ సైతం కార్యకర్తలకు అండగా నిలుస్తూ నియోజకవర్గంలో కోట్ల సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసే పనిలో ఉన్నారు. కానీ నాణానికి రెండో వైపు చూస్తే డోన్ టీడీపీలో అభివృద్ధి కంటే ఆధిపత్య తంత్రమే ఎక్కువగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో కోట్ల గెలుపు కోసం పనిచేసిన ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం ఇప్పుడు ఎమ్మెల్యేకు దూరంగా జరుగుతోందా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగుతున్న ఈ వ్యవహారం క్యాడర్ని అయోమయంలోకి నెట్టేస్తోంది. మొన్నటి జిల్లా అధ్యక్షుల ఎంపిక డోన్ టీడీపీలో పెను ప్రకంపనల్ని సృష్టించింది. తొలుత ధర్మవరం సుబ్బారెడ్డి పేరును ఖరారు చేసిన అధిష్టానం గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వెనుక పెద్ద డ్రామానే నడిచింది. సుబ్బారెడ్డిని పదవి దక్కకుండా కోట్ల చక్రం తిప్పారనేది ధర్మవరం వర్గం బలంగా వినిపిస్తున్న వాదన. డోన్ గడ్డపై తన ఆధిపత్యానికి గండి పడకూడదనే ఉద్దేశంతోనే కోట్ల ఈ స్కెచ్ వేశారని, జిల్లా అధ్యక్ష పదవి విషయంలో జరిగిన ఈ హై డ్రామా వెనుక అసలు మాస్టర్ మైండ్ కోట్లదేనన్న చర్చ ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో హీట్ పుట్టిస్తోంది. చిచ్చు కేవలం పదవి దగ్గరే ఆగలేదు. నామినేటెడ్ పదవుల పంపకాల్లోనూ అసమ్మతి సెగలు పుడుతున్నాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన పాత కార్యకర్తల్ని పక్కకు పెట్టి కేవలం కోట్ల అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మవరం వర్గాన్ని కనీసం సంప్రదించకుండానే పదవులు భర్తీ చేస్తూ ఉండడంతో డోన్ టీడీపీ ఇప్పుడు రెండు ముక్కలైపోయిందా అన్న సందేహం కలుగుతోంది. ఒకే వర్గానికి పెద్దపీట వేయడం వల్ల రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు ధర్మవరం సుబ్బారెడ్డి. 2029లో ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆయన ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అధిష్టానం వద్ద తన మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోట్ల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ క్యాడర్ చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో డోన్ పాలిటిక్స్లో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు ఖాయమనిపిస్తోంది. ఇక టీడీపీలో ఈ అంతర్యుద్ధం జరుగుతుంటాయి. అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఎత్తుగడలతో దూసుకుపోతోంది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశంతో వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తండ్రికి ఉన్న సౌమ్యతతో పాటు తనకంటూ ఒక యువ సైన్యాన్ని తయారు చేసుకుంటున్న అర్జున్ రెడ్డి తెలుగు తమ్ముళ్ల మధ్య ఉన్న విభేదాల్ని ఆసరాగా చేసుకుని డోన్పై పట్టు సాధించాలని పక్కా ప్లాన్తో ఉన్నారు. 2029లో బుగ్గన వారసుడే బరిలో ఉంటారన్న వార్తలు విపక్షానికి ప్లస్ అవుతున్నాయి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ అంతర్గత కలహాలు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారబోతున్నాయి. ఒక వర్గంపై మరో వర్గం ఫిర్యాదులతో అధిష్టానం వద్ద పంచాయతీలు పెరిగిపోతున్నాయి. ఈ విభేదాలను ఇప్పుడే చక్కదిద్దకపోతే ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి లాభం చేకూరడం ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మరి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అనుభవం, బుగ్గన అర్జున్ రెడ్డి దూకుడు, ధర్మవరం సుబ్బారెడ్డి పంతం, ఈ ముక్కోనపు పోరులో డోన్ పీఠం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.